హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు లే ఆఫ్స్‌ని మనము ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ అలాగే లే ఆఫ్స్ అయినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకైతే చూసేయండి. సో, చాలామందికి ఈవెన్ దో నా ఫ్రెండ్స్, కొలీగ్స్‌కి కూడా చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అయిన థింగ్ ఏంటి అంటే సడెన్ లే ఆఫ్స్ అయితే చాలు ఆహ్, నెక్స్ట్ ఇంకా ఏంటి కెరీర్ ఏంటి? లైఫ్ ఏంటి? అనేసి కూడా అర్థం అవ్వకుండా ఒక బ్లాంక్ ఒక ఫేజ్‌లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ గూడా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ మనకైనా సరే ఊహిస్తేనే అసలు నెక్స్ట్ ఏంటి మరి లే ఆఫ్ అవుతే నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి? ఏం చేయాలి? అనేసి సో, ఇవన్నీ గూడా డౌట్స్ ఉండింటాయి. కాకపోతే ఆ లే ఆఫ్స్‌ని మనం ఎలాగో అవాయిడ్ చేయలేము. ఇగ్నోర్ చేయలేము. మన చేతుల్లో కూడా ఉండదది. కాకపోతే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు దానికోసం అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ వీడియోలో నేను చెప్పేది కనుక కొంచెం ఏదో మేజర్‌గా ఏం కాదు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి మీరు మీ వర్క్స్ ప్రాసెస్‌లో ఉంటే గనుక మీరు ఆ లే ఆఫ్ కూడా మీ కంపెనీలో మీ వరకు రాకుండా కూడా చూసుకోవచ్చు. సో, అదేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైతే రోల్‌లో ఉన్నారో వాటి గురించి స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అనేది చేసుకుంటూ ఉండండి. అంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్ ఫీల్డ్‌లో ఉన్నారనుకోండి. దాంట్లో కొత్తగా ఏమైనా టూల్స్ వచ్చాయా? కొత్తగా ఏమైనా వెర్షన్స్ వచ్చాయా? ఒకవేళ వెర్షన్ ఏమైనా చేంజ్ అవుతే వెంటనే మీరు దాన్ని ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీ జాబ్ అనేది ఆహ్, ఎవరైతే అడ్వాన్స్‌డ్‌గా ఉంటారో వాళ్ళకిచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ రోల్ పైన కొంతమంది కొన్ని కాలేజెస్ బాగా ప్రిపేర్ చేసో ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్ ఒక గ్యాంగ్ ఎవరో వచ్చారు. వాళ్ళకి డెవాప్స్‌లో నువ్వు ఎటువైపు నుంచి ఏమడిగినా సరే, అప్‌గ్రేడెడ్‌గా ఏమున్నా సరే, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఎవ్రీథింగ్ గూడా ఉన్నారు. కాకపోతే మీరు కూడా ఉన్నారు. కాకపోతే అప్‌గ్రేడింగ్ టూల్స్ ఏమొచ్చినాయో అంటే మీరు నేర్చుకునేంత వరకు మీరు 100% మీరు పక్కాగా ఉన్నారు. కాకపోతే అప్‌గ్రేడింగ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకోలేదు. ఓకే. కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి, స్టడీ మొత్తం అయిపోయింది కాబట్టి, వర్క్ మాత్రమే ఉన్నారు కాబట్టి, అది టూల్స్ అన్నీ కూడా మీకు ఐడియా లేదు. కాకపోతే కొత్తగా వచ్చిన ఒక 10, 20 మెంబర్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా వచ్చు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మళ్ళీ వీళ్ళకి ట్రైన్ చేయాలా, అడ్వాన్స్‌గా వచ్చిన వాళ్ళని తీసుకుంటే మా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మాకు ప్రాఫిట్స్ ఉంటాయి. అనే ఒక మైండ్ సెట్‌తో లే ఆఫ్ సడెన్‌గా చేయడం జరుగుతుంది. లేదు అంటే ఒకవేళ కంపెనీకి ఏదన్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ అనేది విత్‌డ్రా అయినా సరే, లేకపోతే ఆహ్, ఇలాంటి రీజన్స్‌తో లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల, ఇలాంటి రీజన్స్‌తో అయితే లే ఆఫ్స్ అనేవి హోల్ క్రౌడెడ్‌గా జరుగుతుంటాయి. కొన్ని సార్లు జస్ట్ ఒక కంపెనీలో ఒక 10 మెంబర్స్, 5 మెంబర్స్ లాగా లే ఆఫ్స్ అలా అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఓవర్ క్రౌడెడ్‌గా ఉంటాయి. సో, వీటన్నిటికి బేస్ చేస్తే మనం స్కిల్స్‌ని ఫస్ట్ థింగ్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఒక సింగిల్ టెక్నాలజీ పైన మీరు డిపెండ్ అవ్వకండి. చేంజ్ అవుతూ వేరే టెక్నాలజీస్ గూడా తెలుసుకుంటూ అలా ఉండడం చాలా బెటర్. ఓకే. అండ్ దాని తర్వాత ఏం జేస్తారంటే సరే మీరు ఈవెన్ దో వర్క్ చేస్తున్నా సరే ఇంకా నాకు రెజ్యూమేతో అవసరం లేదు లేదా ఆ లింక్డ్ఇన్‌తో అవసరం లేదు అలా పెట్టుకోకండి. మీరు నెట్వర్క్ అనేది మనకి ఐటీలో మెయిన్ క్రూషియల్. ఇక్కడ మీరు లింక్డ్ఇన్ త్రూ నెట్వర్క్స్ కనెక్షన్స్ అనేవి పెంచుకుంటూ ఉండాలి. మీ రెజ్యూమే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఆహ్, అండ్ అలాగే మీరు మీకు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయుంటారు. వాళ్ళు షిఫ్ట్ అయ్యుంటారు కంపెనీ బేస్‌గా. సో, అలా వెళ్ళిపోయిన వాళ్ళతోటి గూడా అంటే జనరల్‌గా ఇంకా అతనెవరో, నేనెవరో లాగా మినిమమ్ కనెక్షన్, కాంటాక్ట్ అనేది సేవ్ చేసుకొని ఉండడం. వాళ్ళని లింక్డ్ఇన్‌లో ఫాలో అవ్వడము, అలాంటివన్నీ చేస్తూ ఉండాలి. లేదా ఫ్రెండ్స్ గూడా ఉంటారు. మన కాలేజ్ ఫ్రెండ్స్ అలా. లేకపోతే ఒక వేరే కంపెనీ ఏదో ఒక రకంగా మనకి నైబర్సో, ఏదో ఒక రకంగా ఫ్రెండ్సో అలా ఉంటారు. వాళ్ళతో కూడా కనెక్షన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ లే ఆఫ్స్ పీరియడ్స్‌లో ఆహ్, మనం కూడా వాళ్ళకి అవసరం ఉండొచ్చు. వాళ్ళు కూడా మనకు అవసరం ఉండొచ్చు. అంటే రిఫరల్ ఇస్తే ఈజీ అయిపోతుంది. బికాస్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆల్రెడీ. ఒకవేళ వాళ్ళ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు రిఫరల్ ఇవ్వచ్చు. మీకేమన్నా అయినప్పుడు వాళ్ళు యూజ్ అవుతారు. అలా మనము నెట్వర్క్స్, బాండ్స్ అనేవి గట్టిగా పెట్టుకుంటే బెటర్ అండి. ఈ లే ఆఫ్స్ అవాయిడ్ చేయాలి. ఇంకా మనము ఇంకేం చేయాలి అంటే ఒక ప్రాపర్ సేవింగ్స్ అంటే ఎమర్జెన్సీ సేవింగ్స్‌ని కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నాం ఓకే. అలా కాకుండా
ఎంతో అంత ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం సేవింగ్ లైక్ నువ్వు ఒక నెక్స్ట్ అవన్నీ కలిపి వర్క్ చేయకున్నా కూడా ఒక 3-4 మంత్స్ అన్నా నువ్వు వితౌట్ ఎనీ బర్డెన్ మీరు ఏమంటారు మీ ఎలా జీవిస్తారు. అలాంటివన్నీ కూడా జస్ట్ మీరు సేవింగ్ చేసుకుంటే బెటర్. ఓకే. వై బికాస్ కొన్ని సార్లు నేను ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఒకవేళ రిఫరల్ ఇచ్చినా కూడా కొంచెం టైం పట్టొచ్చు. ఆ గ్యాప్‌లో మరి మనీ మొత్తం అయిపోతే కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి లే ఆఫ్‌ని లైక్ ఒక మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవ్వొద్దు అంటే ఇలా కూడా చేయొచ్చు. అండ్ దాని తర్వాత మేజర్‌గా వచ్చేసరికి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా మనము స్కిల్స్ గట్టిగా ఉంటే లే ఆఫ్స్ మనల్ని తీసేయడం అంత కష్టమే వాళ్ళకి కూడా. కాకపోతే ఒక బ్యాడ్ లక్‌లో మనకయింది అంటే ఇలా రిఫరల్స్ తీసుకొని మనము అన్నీ కూడా స్కిల్స్ అన్నీ కూడా ఇంకా అడ్వాన్స్‌గా పెట్టుకుని ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ అలాగే మీరు ఒకటే టెక్నాలజీ పైన ఫోకస్ చేయకండి. మల్టిపుల్ దానిపైన చేయండి అన్నానంటే డెవాప్స్ పైన చేసిండ్రనుకోండి. దాంట్లో ఉండే ఆటోమేషన్, క్లౌడ్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ ఎండ్ అయిండ్రనుకోండి. క్లౌడ్ పైన మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ అయిండ్రనుకోండి. బ్యాక్ ఎండ్ పైన కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అలా దానికి అటాచ్ చేస్తే ఒక డొమైన్, ఒక టెక్నాలజీ వస్తుంది. అలా మీరు ఎవ్రీథింగ్ ఒక టెక్నాలజీని మీ చేతుల్లో పెట్టుకునేలాగా చూసుకోండి. సో ఇదండి అసలు ఈ లే ఆఫ్స్‌ని మనము లైక్ ప్రాపర్‌గా ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఎలా మనము వాటి నుంచి బయటపడాలి అనేసి ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా లైక్ చాలా నార్మల్ వేలో, ఫ్రెండ్లీ వేలో చెప్పేశాను. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడే మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో బేసికల్లీ మీరు దీనికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ కానివ్వండి, లేదా సిలబస్ కానివ్వండి, లేదా ఫ్రీ డెమో చూడాలి అనుకున్నా కూడా జస్ట్ మీరైతే మన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మీరు అప్రోచ్ అవుతే చాలు ఆ నంబర్కి. త్రూ కాల్ అయినా, త్రూ వాట్సాప్ అయినా సరే మీకు ఎవ్రీ డీటెయిల్ కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ డెమో ఫ్రీ క్లాస్ కూడా వచ్చేస్తుంది. సిలబస్ కూడా మా టీం అంతా కూడా షేర్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. సో అసలు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్ అప్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.